చేయుచున్నారు. 34వ వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు అని గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని కలిపి చదవకూడదు. అక్షర దోషం అంటారు దాన్ని. ఎక్కడ డాష్ ఉంది, ఎక్కడ కామ ఉంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ గ్యాప్ ఉంది, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఈ 42వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయనను చూసి, ఎవరిని? యేసును చూశాడు దొంగ. యేసు వైపు చూచిన వాళ్ళు తలలాడించారు. అదే యేసును చూసిన ఈ దొంగకి మాత్రం యేసు క్రీస్తులో ఉన్న మహిమ కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ యేసు ప్రభు ఆ శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా తలలాడించుచూ వెళ్ళారు. చూడండి అన్నమాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. చదవండి సిస్టర్ గారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఒక్క నిమిషం అండి. అక్కడే లూకా సువార్తలోనే చూడండి. చదవండి అన్న. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా. ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదుము కాదు, తలలాడించుచు అన్నమాట రాయబడి ఉంటుంది. సరే, తర్వాత చూద్దాం అన్నమాట. యేసు ప్రభువుని చూచిన వారు తలలు ఊపారు, కానీ అదే శిలువలో ఉన్న